హాయ్ అండి. హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు వెడ్డింగ్ స్టైల్‌లో సోయా దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ సింపుల్ బిర్యానీ చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి. సోయా బిర్యానీ అనేది అందరికీ తెలిసిందే. కానీ ఈ విధానము, ఈ ఫ్లేవర్ అనేది మామూలు సోయా బిర్యానీకి రానే రాదండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఈ ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1.5 సోయా చంక్స్‌ని వేడివేడి నీళ్ళల్లో 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. ఈ సోయా చంక్స్ నానేలోగా మనం రైస్‌ని ప్రిపేర్ చేసుకుందామండి. గిన్నెలో 2 లీటర్ల నీళ్ళు తీసుకొని అందులో 5-6 లవంగాలు, 4-5 యాలకులు, బిర్యానీ ఆకులు, 3 అంగుళాల దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసి బాగా మరిగించుకోవాలండి వాటర్ అనేవి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలండి. వాటర్ అనేవి బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న, ఒక గంట ముందు నానబెట్టుకున్న రైస్‌ని యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ అనేది మనకి 80% కుక్ అయితే సరిపోద్దండి. చూడండి 80% అంటే ఈ విధంగా మనం మెతుకు పట్టుకుంటే ఇలా విరిగితే సరిపోద్దండి. ఇప్పుడు ఈ 80% కుక్ అయిన రైస్‌ని మనం స్ట్రైనర్‌తో వడగట్టుకోవాలండి. వాటర్ అంతా తీసేయాలి. తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. గిన్నెని తీసుకొని అందులో 1/3 కప్పు వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బిర్యానీ అనేది కొంచెం పువ్వులా విచ్చుకుంటుందండి. ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా సన్నగా కట్ చేసి వేయించుకోవాలండి. గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ నుంచి సగం అనేవి బౌల్‌లో తీసి పక్కన పెట్టుకోవాలండి. మిగిలిన సగం ఉల్లిపాయల్లో ఒక 1½ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేయించుకోవాలండి. ఇందులో 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ మసాలాలు పైకి ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలండి. తర్వాత ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే అరకప్పు క్యారెట్ అండ్ అరకప్పు బీన్స్‌ని యాడ్ చేసుకోవాలండి. ఈ వెజ్జీస్ అన్నీ బాగా ఉడకాలి. కాసేపు వీటిని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి. తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్‌ని ఇలా గట్టిగా పిండి మనం ఈ వెజ్జీస్‌లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. ఎక్కువ కూడా వేయించకూడదు. ఎక్కువ వేయించడం వల్ల అవి గట్టిగా అయిపోతాయి. ఇలా కాస్త వేయించుకుంటే సరిపోతుందండి. ఈ మసాలాలు దీనికి పట్టే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పాయింట్‌లో ఫ్రోజన్ గ్రీన్ పీస్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మీరు నార్మల్‌గా గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే అది మనం క్యారెట్లు వేసేటప్పుడు వేయించుకుంటే బాగా ఉడుకుతాయండి. మనం ఇందులో కావలిస్తే ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆలుని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. స్కిప్ చేసేసాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వరకు చిక్కటి క్రీమీ పెరుగుని యాడ్ చేసుకున్నానండి. ఈ పెరుగు బాగా వెజ్జీస్‌లో బాగా మిక్స్ అవ్వాలండి. చూడండి ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకున్నాక అరకప్పు వరకు హాట్ వాటర్‌ని మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. కాసేపటి తర్వాత మనం చూడండి ఈ విధంగా మన మసాలాలన్నీ ఈ సోయా చంక్స్‌కి పట్టి గ్రేవీ అనేది ఈ విధంగా రావాలి. చూడండి గ్రేవీ అనేది ఇలా థిక్‌గా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండీ! ఆ రైస్‌ని మనం లేయర్లుగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం రైస్‌ని యాడ్ చేసుకొని ఒక లేయర్ యాడ్ చేసుకున్నాక మనం బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదండీ! ఆనియన్స్‌ని కొంచెం కొత్తిమీర, పుదీనాని పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది స్ప్రింకిల్ చేసుకున్నాక మనది రిమైనింగ్ రైస్ ఉంటుంది కదండీ! అది కూడా దీనిపైన లేయర్‌గా పెట్టుకోవాలి. వేసుకున్నాక మిగిలిన ఉన్న బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా తరుగుని యాడ్ చేసుకోవాలండి. దీనిపైన మనం కొంచెం ఈ బిర్యానీ రైస్ వడగట్టిన వాటర్ ఉంటుంది కదండీ! ఆ వాటర్‌ని కొంచెం యాడ్ చేసుకోవాలి. అలానే 1½ స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసుకోవాలి. మన దగ్గర కుంకుమ పువ్వు అవైలబిలిటీ ఉంటే వేడి పాలల్లో కుంకుమ పువ్వుని అందులో వేసి మనం యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు. నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు దీన్ని టిష్యూతో కవర్ చేసి దమ్ అనేది బయటికి రాకుండా మనం దమ్ చేసుకోవాలండి. ఇలా టిష్యూని కవర్ చేసుకోవాలండి.
దమ్ అనేది బయటకు రాకూడదు. ఒక లిడ్ పెట్టి దానిపైన ఒక బరువు ఏదైనా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిని హై ఫ్లేమ్లో ఒక 4 మినిట్స్ అండ్ లో ఫ్లేమ్లో ఒక 4 మినిట్స్ కుక్ అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు దాన్ని కదపకుండా అట్లానే ఉంచాలండి. చూడండి, మనం ఒక 20 నిమిషాల వరకు వదిలేస్తే మెతుకు అనేది పువ్వులా ఎలా విచ్చుకుందో చూడండి. ఈ విధంగా రైస్ అనేది బాగా ఉడికిందండి. ఈ బిర్యానీ స్మెల్ ఉంటుందండి, ఇల్లు దాటి వీధిలోకి గుమ్ గుమ్ అని గుమాలిస్తుందండి. అంత గొప్పగా ఉంటుందండి. చాలా సింపుల్ రెసిపీ అండి, బట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీకెండ్లో కానీ ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు కానీ ఈ బిర్యానీ అనేది ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ సోయా చంక్స్ అనేవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. సోయా చంక్స్ అనేవి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అండి. హై ఇన్ ప్రోటీన్, ఫైబర్, విటమిన్ అండ్ మినరల్స్ అండి. బెనిఫిటింగ్ హార్ట్ హెల్త్ అండ్ బై రెడ్యూసింగ్ కొలెస్ట్రాల్ అండ్ ఇన్ఫ్లమేషన్ అండ్ వెయిట్ లాస్లో కూడా ఇవి చాలా మంచిదండి. సపోర్టింగ్ బోన్ స్ట్రెంగ్త్ అండి అండ్ పొటెన్షియల్ హెల్పింగ్ బ్యాలెన్స్డ్ హార్మోన్ అండ్ కంట్రోల్ బ్లడ్ షుగర్స్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సోయా చంక్స్తో మనం బిర్యానీ తప్పకుండా ప్రిపేర్ చేసుకొని తినాలండి.